హే ఏడవద్దు ఏడవద్దన్నా ఏడవద్దు. హలో పార్వతి మేడం, అన్నం తినిపిస్తారా ఏడుస్తుంటారా? తినిపిస్తాను. అయ్యో ఇప్పుడు తినిపించు. తినండి. పార్వతే, అమ్మా పార్వతే. అక్క పెద్దబాబు గారి ఇంట్లో ఉన్నదయ్యా. పెద్దబాబు గారి ఇంట్లో అంటావేంద్రా? ఇంతకు ముందు అమ్మగారి ఇంట్లో అనేటోడివి. రెండు ఒకటే కదయ్యా, తప్పేమున్నది? మూతి మీద మీసాలు ముడుతుంటే ఏందో అనుకున్నా, నెత్తి మీద ముడుతున్న కొమ్ములు సోళ్ళ. ఇదిగో పట్టు. ఇదేంటి ఒకటి చేత అట్టుకొచ్చినావు? పెద్ద పండుగ అయితే 2 జతలు అట్టుకొస్తా అని చెప్పినావు కదా. ఎప్పుడు చెప్పినాను? మీ అక్క పెళ్ళప్పుడు చేతిలో డబ్బులు కలగలని దాని పెళ్లి ఆగిపోయా, చేతిలో ధనలక్ష్మి జారిపోయా. ఉన్న చిల్లరతో ఇద్దరికి చిరోజాత తెచ్చినాను. నోరు మూసుకుని అయ్యే వేసుకోండి. అయ్యా. ఏమ్మా పార్వతి, పనంతా అయిపోయినదా? ఇగో పట్టు. అదేంటి చేతిలో? ఇది సీరయ్యా, పెద్దబాబు గారు ఇచ్చినారు. మొన్నైతే అమ్మగారు ఇచ్చినారు, మళ్ళా తక్కువైనదని పెద్దబాబు గారితో అన్నావా ఏంటి? బుద్ధి లేదు నీకు? ఆయన షేర్ ఇచ్చినా జాకెట్ మొక్క ఇచ్చినా పెద్దమ్మాయి గారు నీలాంబర్ గారికి ఇయ్యాలా. కట్టుకున్న భార్యకి బట్టలు ఇస్తే అర్థం ఉంటుంది కానీ పని మనిషికి ఇస్తే ఏమనుకుంటారు? అప్పుడప్పుడు పెద్దబాబు గారు ఇచ్చేటోళ్లే కదా, ఇప్పుడు ఏదో స్పెషల్గా తిడతావేటి? రే ఈరి నా కొడక, అప్పుడంటే పెద్దబాబు గారికి పెళ్లి కాలేదు. ఇంట్లో పనిచేసే వాళ్లకు దానమో కానుకో ఇచ్చారో అనుకునేటోళ్ళు. ఇప్పుడు పెళ్ళైనాక పెద్దోళ్ళు అభయం ఇవ్వాలా, ఆదుకోవాలి కానీ ఇట్లా షేర్లు ఇవ్వకూడదు. ఇప్పుడు పోయి వెనక్కిస్తే పెద్దబాబు గారు నొచ్చుకుంటారు. మాకు తెలుసులేవా, ఆయన ఇచ్చినారో ఇది తీసుకొచ్చినది. ఇంకెప్పుడు తీసుకోకుండా ఉంటే చాలు. పార్వతే, ఇదిగో పట్టు. నీకు కూడా జత బట్టలు తీసుకొచ్చినానో తీసుకో. కూతురికి తీసుకొచ్చావు, అట్టాకి అల్లుడి గారికి కూడా తీసుకొచ్చుంటే బాగుండేదయ్యా. ముఖంలో చిరునవ్వు లేదేందే? ఇప్పుడు నేనేమన్నా నిన్ను తిట్టినానా? మంచి మాట చెప్పినాను కదా. ఏందా అయ్యా? ఏంటి? పెద్దబాబు గారు కూడా బట్టలు తీసుకొస్తే బాగుంటుందయ్యా. పెద్దబాబు గారికి నేను బట్టలు తీసుకురావాలా? అదేంటి అట్ట మాట్లాడతావు? కొత్తగా పెళ్లి చేసుకున్నారు, సంక్రాంతి పండక్కి బట్టలు పెడితే సంతోషపడతారు. అత్తమామ లేనోడని ఎవరైనా అంటే పాపం పెద్దబాబు గారు ఎంత బాధపడతారో కదా. నువ్వైనా జత బట్టలు పెడితే బాగుంటుందనుకుంటున్నాను. నీలాంబర అమ్మాయి గారికి తల్లిదండ్రులు లేరని తెలుసు, అట్టగాని నేను బట్టలు పెడితే తీసుకుంటారా? అంతేకాదు, వాళ్ళు కట్టే బట్టలకి మనం పెట్టే బట్టలకి తేడా ఉండదు. ధరెంతన్నది పెద్దబాబు గారు చూడరయ్యా, మంచి మనసుని చూస్తారు. పెళ్ళయ్యాక ఆశీర్వదించమని నీ కాళ్ళకు దండబెట్టిన మనిషి నువ్విచ్చే బట్టలు తీసుకోరా చెప్పు. తీసుకోకూడదని కాదు గాని ఏటో ఏం చెప్పాలో తెలవట్లేదు పార్వతి. నాకే ఇంకో జత తీసుకురామంటే తీసుకురాలేదయ్యా, ఇంకా పెద్దబాబు గారికి ఏం తీసుకొస్తారక్క? డబ్బులు కూడా నిజంగా లేవురా, అర్థం చేసుకోవే. లేకుంటే బలవంతం లేదులే. అప్పు చేసి బట్టలు ఇట్టామని తెలిస్తే పెద్దబాబు గారు బాధపడతారు.
పార్వతి, దేవుడి పట్టాల కాడ ముడుపుకొని డబ్బులు పెట్టాను, అవి తీసుకురా. పెద్దబాబు గారికి బట్టలు తీసుకొస్తాను. అయ్యా ఆ డబ్బులు తీసుకుని నా దేవుడికి బట్టలు కొంటావా? నువ్వు ఆ దేవుడికి సేవ చేస్తున్నావు, ఆ దేవుడికి నైవేద్యంగా బట్టలు ఎడుతున్నావు అనుకుందాం. బేగెళ్ళి అట్టుకురామ్మా. అట్టగే అయ్యా. ఇదిగో అయ్యా, తీసుకో. ఎంత ఉన్నాయో ఏమో, మిగిలితే పెద్దమ్మాయి గారు కూడా సీరట్టు కొత్త. ఏం వద్దులే, కావాలంటే ఏ డబ్బులతో పెద్దబాబు గారికి ఇంకా మంచి బట్టలు కొనుక్కోరా. చూద్దాంలే, పెడితే భార్యాభర్తలు ఇద్దరికీ బట్టలు ఎట్టాలా? కొత్త పండగ కదా. వెళ్ళొస్తాను అమ్మా, పోయొస్తాను. నీ ముఖం వెలిగిపోతుంది సౌందర్య. పెద్దబాబు గారికి అయ్యే బట్టలు తీసుకొస్తానన్నాడు కదరా, కానీ అందుకే. ఏం తింటున్నావే ఇంత బలంగా ఉన్నావు? పైకి మాత్రం తడిసిన కోడి పిల్ల పలసగా కనపడతావు. లుక్కులో కాదు మామా, పట్టులో ఉంటుంది బలం. నిమిషానికి 2 సార్లు కిందేస్తానని ప్రగల్భాలు పలికావు కదా, ఏమైంది? నన్ను ఇంచు కూడా వెనక్కి జరపలేకపోయావు. ఇప్పుడు చెప్తా నీ సంగతి. జై బజరంగబలి. అమ్మా చెడిగింది. రే, ఏం చేస్తున్నారు మీరిద్దరు? బ్రో, కుస్తీ పోటీ పెట్టుకుందంటే చీటింగ్ ఏమాడుతుంది. ఈ టైంలో మీకు ఈ పోటీలు ఎందుకు పెట్టుకోవాలనిపించింది? సంక్రాంతి పండక్కి ఆటపాటలతో పాటు పోటీ ఉండాలని మీ తమ్ముడు గారు చెప్పారు బావా. కుస్తీ పోటీలో తను పిస్తా అని బిల్డప్ ఇచ్చాడు. ఒక్క పట్టు పట్టాను, కుయ్యోమన్నాడు. నేను కుయ్యం లేదు, అమ్మ అన్నాను. ఆయన కాల్ దొక్కావు కదా రాకేసి. చీటింగ్ బ్రో ఇది. పెళ్ళాం చేతిలో ఓడిపోయానని ముందే ఒప్పుకో. అమ్మాయి అయితే తొండి నేను ఒప్పుకోను. పార్వతి కూడా వచ్చింది, నా కోసం జ్యూస్ తెచ్చింది. ఈ తాగి నీ సంగతి చూస్తాను. థ్యాంక్ యూ పార్వతి. ఇప్పుడు రా నీ సంగతి చెప్తా. భార్యాభర్తల మధ్య గెలుపోటములు ఉండవు సినిబాబు గారు. అయినా సిన్నమ్మాయి గారు ఎప్పుడు మీరు గెలవాలనే కోరుకుంటారు. అది మహికి అర్థం కాదులే. అయితే ఒక పని చేద్దాం. బ్రో పార్వతి ఇక్కడే జంటగా ఉన్నారు కదా, సో వాళ్ళిద్దరిని కుస్తీ పట్టమని చూద్దాం. రా బ్రో. అయ్యో, వద్దు సినిబాబు గారు, వద్దనకూడదు. జస్ట్ ఫర్ ఫన్. అంతే. అయ్యో, come on. అన్నే కదా, మన పార్వతి కదా. కూర్చో. కూర్చో come పార్వతి, on. కూర్చో. వద్దు కూర్చో సినిబాబు పార్వతి. బ్రో, జస్ట్ ఫర్ ఫన్. చేయి పెట్టు పార్వతి, చేయి పెట్టు. Come on, come on, come కమాన్ on బ్రో. fast. ఎవరు గెలుస్తారో ఇప్పుడు తేలిపోద్ది. నువ్వు ఐశ్వర్య సైడ్, నువ్వు నా సైడ్ బ్రో. Come on. కమాన్ పెట్టు బ్రో. పార్వతి, పెట్టు. come on. రెడీ రెడీ. ఆడు. మూడు Come on, నగ్గాలి. పార్వతి. రెడీ. Come on, come on. బ్రో, నువ్వు నగ్గాలి, నా పరువు నిలబెట్టాలి. దగ్గర పెట్టు బ్రో. రెడీ. రెడీ 1 2 3 స్టార్ట్. Start. కమ్ ఆన్. కమ్ ఆన్ బ్రో. బావ, come on, పట్టుకో. పార్వతి. పార్వతి, come కమ్ on. ఆన్.
కమన్ కమన్ పట్టుకో ఓడించు బ్రో. పార్వతీయే గెలుస్తుంది. లేదు లేదు, పార్వతీయే గెలుస్తుంది. పార్వతీయే. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. కమన్ కమన్ పట్టుకో ఓడించు బ్రో. అవ్వా అవ్వా అవ్వా, చిన్నబాబుకి కాస్త వెర్రుందనుకుంటా. పని మనిషికి పెదబాబుకి పోటీ పెట్టాడు చూడు. నాకు దేవాకి ఆట పెడితే ఆడుకుంటాం గాని దీన్ని ఎంకరేజ్ చేయడం ఏంటంటే? నువ్విప్పుడు ఆడుకోవాల్సింది దేవాతో కాదు నీలాంబరి, పార్వతితో. పద వెళ్దాం. ఆ బొక్కదాని చెయ్యి విరిచేయాలి నువ్వు. గుడ్ ఐడియా. నీ పని చెప్తా నాగవే. రండి. కమన్ బ్రో. కమాన్ పార్వతి, కమాన్. నువ్వే గెలవాలి పార్వతి. నువ్వే గెలవాలి. యు హావ్ టు విన్. కమాన్ 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 పార్వతి, కమాన్. బ్రో కమాన్. కమాన్ 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 పార్వతి. పార్వతి గెలుస్తుంది. లేదు, పార్వతి గెలుస్తుంది. ఎలాగో నువ్వే గెలుస్తావు దేవా. పార్వతి నన్ను ఓడిస్తుందేమో చూద్దాం. దేవా, ఒక్క క్షణం పక్కకి రావా? బాబీ, పార్వతితో నువ్వు పోటీ పడతావా? దాందే ఉంది, హెల్దీ కాంపిటీషన్. కమాన్ పార్వతి. కమాన్ బాబీ. పార్వతి, రా. నీ బలం ఏంటో కమాన్ చూపించవే. పార్వతి. ఇప్పుడు నువ్వు గెలవాలి. కమాన్ పార్వతి, కమాన్ నువ్వే బాబీ. టెన్షన్ పడకు, నువ్వే గెలుస్తావు. కమాన్. పిన్ని ఎంకరేజ్ చేయి. కమాన్. ఈ పోటీలో నువ్వు గెలిస్తే నువ్వనుకున్నవన్నీ సాధిస్తావే. మీ ఆశీర్వాదం పెద్దమ్మాయి గారు. One, two, three, start! Come on, Bobby! Come on, Bharati! ఒక్కదానికి బలం బాగానే ఉంది, ఏమాత్రం తొణకడం లేదు. అయ్యో బాబీ, నువ్వు ఓడిపోతున్నావు. పార్వతి, కమాన్ 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 పార్వతి. కమాన్. పార్వతి చాలా బలంగా ఉంది. పార్వతి, కమాన్ కమాన్ నీలమణి, కమాన్ పార్వతి. కమాన్. బాబీ.
నీలంబరి డ్రాప్ అయిపోయింది. ఏమైంది పిన్ని? బాబీ మీద ఎందుకు అలా పడ్డావు? ఇంకా నా మీద ఉన్నారేంటి? లేవంటే కాల్ జారి పడిపోయాను. పార్వతి, నీలాంబరి ఓడిపోయింది, నువ్వే గెలిచావు. కాంగ్రాట్స్. వదలండి, ఇదేమైనా ఒలింపిక్స్ అనుకున్నారా? షేక్ హ్యాండ్ ఇచ్చి చేతులు ఊపేసుకుంటున్నారు. ఆ, అమ్మో, ఈ లెక్కన పార్వతితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి బాబీ. రేపు సంక్రాంతి పోటీలో గట్టి పోటీ ఇచ్చేలా ఉంది. పెద్దబాబు గారు ఇచ్చే ప్రోత్సాహంతో ఏ పోటీలో అయినా గెలుస్తాను సినిబాబు గారు. సర్లేవే, నువ్వు లోపలికెళ్ళి పని చూసుకో. వెళ్ళు, వెళ్ళు. పిన్ని పెళ్ళి పడింది కదా. పిన్ని, మీ కాలు ఓకేనా? బాబీ ఆల్ రైట్? నువ్వు సోఫా ఓకేనా? అయిపోయిందా? పిన్ని నువ్వు ఓకే కదా? పెద్దబాబు గారు, మీకోసం బట్టలు తెప్పించాను. ఆ, అట్ట సూతారేంటి పెద్దబాబు గారు? మా శ్రీవారు తెప్పించిన చీరలో అంత బాగున్నానా? అదేంటి పెద్దబాబు గారు, బాలేనా? సీర కట్టు బొట్టు అంత బానే ఉంది. మరి తాలిబొట్టు? ఇప్పుడు నా శ్రీమతి పార్వతి పర్ఫెక్ట్ లుక్ లో కనిపిస్తుంది. ఆహా, అయ్యగారికి చాలా ఆశలున్నాయి. ఈ పసుపు తాడు కట్టింది మీరే అని ఎవరికైనా తెలిస్తే నన్ను సెట్టు కొమ్మ కట్టేస్తారు. అప్పుడు దాకా చూస్తూ ఊరుకుంటానా ఏంటి? హే, ఇదేంటి బుగ్గ మీదేంటి? ఏటేనది? బానే ఉంది. ఏం చెప్తున్నారు మీరు? కొంచెం కూడా భయం లేదు. ముద్దు పెట్టడానికి మూడుండాలి, భయం ఎందుకు? ఈ సీర కట్టుకోవడం రావడం తప్పైనదేమో, నేను వెళ్ళిపోతాను. పార్వతి, ఎక్కడికి వెళ్తావు? వదలండి, అట్ట సుత్తే నా గుండెల్లో గుబులుగా ఉంటుంది. అది గుబులు కాదు శ్రీమతి, గుబాలించే ప్రేమ. శ్రీవారు కవితలు చెప్తున్నారే. దేవతను చూస్తే కవితలు పాటలు పొంగి పొర్లొస్తుంటాయి. అట్టాని నా దగ్గరకు వద్దు. పెద్దబాబు గారు, ఎవరైనా చూస్తే బాగోదు. ఎవరు లేరు పార్వతి ఇక్కడ. అబ్బా,